హాయ్ అండి, నేను మీ దివ్య. ఈరోజు రెసిపీ పిల్లలకి బలాన్ని చేకూర్చే, పెద్దలకు బరువు తగ్గడానికి, రక్తహీనతతో బాధపడే ఆడవాళ్లకు బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉండడానికి, గుండెకు ఎన్నో ప్రయోజనాలు ఉండే ఈ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ ఓజస్ అండ్ తేజస్ వ్లాగ్స్. ఒక ప్యాన్లో 1 కప్పు పల్లీలు తీసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి. బాదం, వాల్నట్స్ ఆరోగ్యానికి మంచివేనండి, కానీ అవి ఖరీదైనవి కదా. వాటి బదులు పల్లీల్లో ఎక్కువ పోషకాలు ఎక్కువగా ఉంటాయి కదండి. 1 కప్పు నువ్వులు తీసుకొని వాటిని కూడా దూరగా వేయించుకోవాలి. నువ్వులు చిటపట్లాడినంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు కొబ్బరి తురుము తీసుకొని పొడి పొడిగా అయినంత వరకు వేపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఎండి కొబ్బరి ఉండుంటే దాన్ని తురిమి కూడా తీసుకోవచ్చు. ఇలా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లార్చుకున్న పల్లీలు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వేపి చల్లార్చుకున్న నువ్వులు కూడా వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఇన్ కేస్ యాలకుల పొడి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇందులో 1 కప్పు బెల్లం కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్నదాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. మధ్య మధ్యలో సరిగ్గా కలవకపోయినా ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న లడ్డూల కింద చేసుకోవాలి. ఎన్నో పోషకాలు ఉన్న ఈ లడ్డూని పిల్లలకు, పెద్దలకు రోజుకు 1 తిన్నా ఎంతో ఆరోగ్యంగా ఉంటారండి. లేదా పిల్లలకు బ్రేక్ కోసమైనా, లేదా భోజనం తర్వాత స్వీట్ తినాలనిపించినప్పుడైనా కూడా ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నా రెసిపీ కనుక నచ్చితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా ఉందనేది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.